హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో లాస్ట్ టైం జరిగిన మాస్టర్ కోర్సు ఫస్ట్ బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్ ఒక మొబైల్ తెచ్చుకోవడం జరిగింది, డెడ్ మొబైల్. ఆ మొబైల్ని స్టెప్ బై స్టెప్ ఫాల్ట్ ఫైండింగ్ చేసి మొబైల్ పవర్ ఆన్ అయ్యేటట్టు చేసాము. అది రికార్డ్ చేసాము, అది మీ ముందుకు తీసుకొస్తున్నాం చూడండి. ఇదే ఆ మొబైలు. ఇది ట్రిగ్గర్ ప్రెస్ చేయగానే, అంటే పవర్ కీ బటన్ ప్రెస్ చేయగానే డైరెక్ట్గా 200, 300, 400 అటు తీసుకుంటుంది. అంటే హై బూటింగ్ తీసుకుంటుంది. నార్మల్ బూటింగ్ అయితే ఇది తీసుకోవట్లేదు మొబైల్ అనేది. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఆన్ ఆఫ్ బటన్ ప్లస్ మైనస్ ప్రెస్ చేయగానే డైరెక్ట్గా 300 అటు తీసుకుంటుంది. ఓకేనా. ఇది ప్రాబ్లం ఎక్కడ ఉందని ట్రేస్ అవుట్ చేస్తే సెకండరీ లైన్ షార్ట్ ఉందని చెప్పి మనకు అర్థమైంది. ఆ సెకండరీ లైన్ షార్ట్ రిమూవ్ చేసేదానికి చూస్తున్నాం చూడండి. ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే పవర్ ఐసీ మీద ఆ షీల్డ్ అనేవి రిమూవ్ చేసి పవర్ ఐసీ రిమూవ్ చేస్తున్నాం చూడండి. ఒకసారి ఎట్లా మనకి సెకండరీ లైన్లో షార్ట్ ఉందని అర్థమైందంటే అది చిన్న ట్రిక్ ఉంది. అది నేను చెప్తాను, ఆఫ్లైన్లో మనకి వచ్చినప్పుడు చెప్తాను. చూడండి, డైరెక్ట్గా అంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను డైరెక్ట్గా. చూడండి, ఇది పిఎంఐసి, మెయిన్ పవర్ ఐసీ, సింగిల్ పిఎంఐసి ఉంటుంది. దీంట్లో పిఎంఐ 632 అయితే ఛార్జింగ్ ఐసీ ఉంటుంది. ఈ ఛార్జింగ్ ఐసీ జోలికి వెళ్లకుండా మెయిన్ పిఎంఐసి మీదకే డైరెక్ట్గా వెళ్తున్నాం చూడండి. లైట్గా ప్లగ్స్ చేసుకొని చుట్టుపక్కల ఐసీ అయితే నీట్గా రిమూవ్ చేసుకోండి. నార్మల్గా ఈ సెకండరీ లైన్ షార్ట్ అంటే పెద్ద తలనొప్పి అందరికీ. కానీ సెకండరీ లైన్ షార్ట్ అనేది చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అది చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఉపయోగించుకొని చాలా ఈజీగా అయితే సెకండరీ లైన్ షార్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్ అనేది నేను చెప్తాను చూడండి. జాగ్రత్తగా ఐసీ అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఐసీ రిమూవ్ చేసిన తర్వాత డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాలి ఆ బాల్స్ అన్నీ కూడా. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా అంటే ఐసీ రిమూవ్ చేయడం, రీఫిక్స్ చేయడము, రీబాల్ చేయడము ఇదంతా మీకు తెలుసు కదా. అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది, ఎందుకంటే టైం సేవ్ అవ్వాలి కదా. దాదాపు ఇది 1.5 అవర్ లేదంటే 2 అవర్ పట్టింది మా అక్కడ లైవ్లో చెక్ చేసేటప్పుడు. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఛార్జింగ్ ఐసీ నుంచి వచ్చే పవర్ కూడా వోల్టేజ్ ఉంది కదా, సిస్టమ్ ఓకే, అది వస్తుందా చెక్ చేస్తున్నాం. అది వచ్చింది, ఆల్రెడీ 1.8 వచ్చింది. ఇంకేం చేస్తున్నాం అంటే ప్యాడ్ వాల్యూ తీయడానికి ట్రై చేస్తున్నాం చూడండి. బిట్ మ్యాప్ దగ్గర పెట్టుకొని బిట్ మ్యాప్ త్రూ ప్యాడ్ వాల్యూ తీయడానికి ట్రై చేస్తున్నాం చూడండి. బిట్ మ్యాప్లో మనకి ఎల్లో కలర్లో వచ్చేవన్నీ వాల్యూస్ అని మీకు తెలుసు. తర్వాత ఈ గ్రే కలర్లో ఉండే మొత్తం గ్రౌండ్ అని తెలుసు. బ్లూ కలర్లో ఉండే మాత్రం ఎన్సీలు. దాన్ని బేస్ చేసుకొని ప్యాడ్ వాల్యూ తీయడానికి ట్రై చేస్తున్నాం చూడండి. దీని సహాయంతో కాకుండా ఇంకొక ఐసీ ఆన్ బోర్డ్ అని చెప్పి ప్యాడ్ వాల్యూ ఇస్తాడు మన బోర్నియోలో. దాన్నైనా దగ్గర పెట్టుకొని మనం చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడైనా డౌట్ వస్తే ఆ పాయింట్ క్లిక్ చేసుకొని అది ఎక్కడికి వెళ్తుందో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందో అనేది అర్థమవుతుంది. బ్లైండ్గా అయితే మనం వెళ్ళొద్దు ఎక్కడికి కూడా. బ్లైండ్ వర్క్ అనేది ఈ ఫీల్డ్ అసలు పనికిరాదు. జస్ట్ ఐసీ రీబాలింగ్, రీఫిక్స్ అయితే మీకు చేస్తూ ఉంటే మీకు ఏం అర్థం కాదు. ఇది చూడండి, ఈ లైన్ మీద డౌట్ వచ్చింది, ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ చూస్తే చూడండి ఓఎల్ వస్తుంది. ఓఎల్ వస్తే మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడైతే ఇక్కడ ఎల్లో కలర్లో ఉండి అక్కడైతే 001 అట్లా వస్తుందో అది షార్ట్ ఉన్నట్టు. ఓకేనా. ఓఎల్ వచ్చినా లేదంటే మనకి ఇబ్బంది ఏం లేదు. ఇది చూడండి, తర్వాత చెక్ చేస్తున్నాను. ఓఎల్ వచ్చింది, తర్వాత చెక్ చేశాను, ఓఎల్ వచ్చింది. చూడండి, వాల్యూ వచ్చింది. తర్వాత వరుసగా 3 గ్రౌండ్ ఉన్నాయి. గ్రౌండ్, ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్,
ఇది వాల్యూ, ఇది వాల్యూ, ఇది వాల్యూ, ఇది వాల్యూ, ఇవన్నీ వాల్యూ. ఇది అవతలది గ్రౌండ్, ఇది గ్రౌండ్, అవతలది మళ్ళీ ఓఎల్. ఇది చూడండి, ఇది వాల్యూ, ఇది వాల్యూ, ఇది వాల్యూ, ఇది గ్రౌండ్, ఇది వాల్యూ, అన్నీ వాల్యూ. ఇంకా ఇది వాల్యూ, దాని పక్కది అది కూడా వాల్యూనే, అది గ్రౌండ్ వస్తుంది. చూడండి 001 వస్తుంది. వాస్తవానికి అది వాల్యూ. ఇది చూడండి, ఇది లైను చాలా చోట్లకే వెళ్తుంది. ఇది డిఫాల్ట్ ఆన్ 1.8 వోల్ట్, ఆల్వేస్ ఆన్ లేదంటే డిఫాల్ట్ ఆన్ అంటారు. ఈ 1.8 వోల్ట్ లైన్లో షార్ట్ ఉంది. ఇక్కడ చూడండి, చాలా చోట్ల కంటే సిపియూకి, ఈఎంఎంసీకి, వైఫై బ్లూటూత్కి, ఏపీటీఐసీకి, ఛార్జింగ్ ఐసీకి, ఓకేనా, ఓవరాల్గా బోర్డు అంతా ఈ లైన్ తిరిగి ఉంది. ఇక ఆ లైన్ షార్ట్ ఉందని మనకు అర్థమైంది. ఆ లైన్ మీద వోల్టేజ్ ఇంజెక్ట్ చేసి చూసాము, కానీ వోల్టేజ్లో మనకి ఎక్కడ బర్న్ అవ్వలేదు. ఇంక డైరెక్ట్గా ఇక్కడ చూడండి, కొంచెం ఐ స్కాన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఏపీటీఐసీ మీద షీల్డ్ రిమూవ్ చేసి కొంత వర్క్ చేస్తున్నారు. మన స్టూడెంట్ దగ్గరికి వచ్చినప్పుడే ఆల్రెడీ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇక డౌట్ లేకుండా ఆ షీల్డ్ రిమూవ్ చేస్తున్నాం. చూడండి, ఆ షీల్డ్ రిమూవ్ చేసి ఐసీ పరిస్థితి ఎలా ఉందో ఫస్ట్ చూడాలా. ఐసీ పరిస్థితి కానీ ఐసీ కానీ ఓకే ఉంటే నెక్స్ట్ స్టెప్ ఇంకోటి తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇక్కడ చూడండి, కట్టర్ పెట్టే తీయద్దు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 2 కెపాసిటర్లు తీయేస్తారు కదా, అది ఈ మోడల్ కామన్ ప్రాబ్లం. అది పైన ఉన్న క్యాప్, కింద ఉన్న క్యాప్ 2 తీయేస్తున్నారు. మళ్ళీ షీల్డ్ జాగ్రత్తగా పెట్టేశారు. అది తీస్తే ఆన్ అవుద్దని అనుకున్నారు పాపం. అది తీస్తే ఎందుకు ఆన్ అవుతుంది? అన్ని ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉండవు కదా. చూడండి, ఏపీటీఐసీ కూడా ఒక పక్కకి ప్రెస్ చేస్తున్నారు. ప్రెస్ చేసి ఉంటే బాల్ కలిసిపోన్నాయి. ఆ ఏపీటీఐసీ రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆ షార్ట్ ఉండేది పోవాలి కదా. ఫస్ట్ ఏపీటీఐసీ రిమూవ్ చేసిన, ఇది ఏపీటీఐసీ రిమూవ్ చేసినా కానీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. తర్వాత మన ఎక్స్పీరియన్స్ ఉపయోగించి డైరెక్ట్గా వైఫై బ్లూటూత్ ఐసీ రిమూవ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయింది. చూపిస్తాను చూడండి. చూడండి, వైఫై ఇది ఏపీటీఐసీ రిమూవ్ చేయడం జరిగింది. ఏపీటీఐసీ రిమూవ్ చేసిన తర్వాత షార్ట్ పోయిందా లేదా మళ్ళీ చెక్ చేసాము. షార్ట్ అయితే పోలేదు. ఫ్రెండ్స్, చాలా ఇన్స్టిట్యూట్లో ఈ సెకండరీ లైన్ షార్ట్ రిమూవ్ చేయాలంటే థర్మల్ కెమెరా కావాలా, థర్మల్ కెమెరా కొనుక్కోండి అని చెప్పి అనవసరంగా డబ్బులు అయితే ఖర్చు పెట్టిస్తున్నారు. థర్మల్ కెమెరా అవసరం లేదు. థర్మల్ కెమెరా అసలు తీసుకోవద్దు. సెకండరీ లైన్లో షార్ట్ని థర్మల్ కెమెరా అసలు క్యాచ్ చేయలేదు. డీసీ పవర్ సప్లైయే క్యాచ్ చేయలేదు. థర్మల్ కెమెరా ఏం క్యాచ్ చేస్తుంది? ఇంకా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవద్దు. సర్క్యూట్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ కానీ మీకు ఉంటే థర్మల్ కెమెరా అవసరం లేదు. సర్క్యూట్ మీకు అంటే సర్క్యూట్ నాలెడ్జ్ సబ్జెక్ట్ మీకు లేకపోతే, బ్లైండ్ వర్క్ కావాలనుకుంటే థర్మల్ కెమెరా తీసుకోవచ్చు. అంటే చెకింగ్ మెథడ్ ట్రేస్ అవుట్ చేసేంత టైం లేకపోతే. ఇక్కడ చూడండి, ఏపీటీఐసీ రిమూవ్ చేసి షార్ట్ చెక్ చేసాము, కానీ షార్ట్ అయితే పోలేదు. 0.008 వచ్చింది. ఇందాక 001 వచ్చింది, ఇప్పుడు 8 వచ్చింది. ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. ఇప్పుడు ఏం చేసామంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి డైరెక్ట్గా వైఫై బ్లూటూత్ ఐసీ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. ఒకసారి చూడండి, ఆ షీల్డ్ కూడా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. ఆ షీల్డ్ కూడా కట్టర్ తోటి అటు బెరికి గందరగోళం చేయొద్దు. నిదానంగా ఫస్ట్ డౌన్గ్రేడ్ చేసుకోండి. డౌన్గ్రేడ్ చేసుకొని హీట్ పెట్టి తీయండి. 100% అది సేఫ్. ఓకేనా, డౌన్గ్రేడ్ చేసుకొని హీట్ పెట్టి తీసామంటే 90% సేఫ్గానే వస్తుంది. మీకు అట్లా కాకుండా కట్టర్తో తీసారంటే
కింద సెకండ్ లేయర్లో ట్రాక్స్ కట్ అయిపోతాయి, కాంపోనెంట్స్ లేచిపోతాయి, చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ హీట్ పెట్టి తీయండి. ఓకేనా. ఇక విషయానికి వస్తే థర్మల్ కెమెరా సుమారు 20,000 లేకపోతే ఒక 40,000 ఉంటుంది. అంత అమౌంట్ పెట్టి థర్మల్ కెమెరా అయితే మీరు తీసుకోవద్దు. తీసుకుంటే మీకు అంటే బ్లైండ్ వర్క్ చేసే వాళ్ళు మాత్రం తీసుకుంటే పర్లేదు. అంటే థర్మల్ కెమెరా ఏం చేస్తుందంటే ఎక్కడ హీట్ అవుతుందో అది చూపిస్తుంది మనకి, అంతే. హీటు ఏ ప్లేస్లో అవుతుందో దాన్నే చూపిస్తుంది. దాన్ని బట్టి మనము ఐసీ మీదకి వెళ్ళి ఐసీ తీస్తాము. ఐసీ తీయగానే షార్ట్ పోతుంది. మళ్ళీ కొత్త ఐసీ వేస్తే ప్రాబ్లం సాల్వ్ అయితే ఓకే. కానీ కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే ప్రాబ్లం షార్ట్ సర్క్యూట్ అనేది వేరే దగ్గర ఉంటుంది, ఐసీ మెల్ట్ అవుతుంటుంది. అంటే ఐసీలో నుంచి లైన్ వచ్చింది కాబట్టి ఆ లైన్ వల్ల ఐసీ మెల్ట్ అవుతుంటుంది. అలాంటప్పుడు థర్మల్ కెమెరా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. థర్మల్ కెమెరా వల్ల ఆడ ఉపయోగపడాలంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీకు అంటే ఆ లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎంత వోల్టేజ్ వస్తుంది, ఇవన్నీ మీకు తెలుసుంటే అప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. ఓన్లీ థర్మల్ కెమెరాతోటే మీరు ఆ ప్రాబ్లం అయితే 99% సాల్వ్ చేయలేరు. ఇప్పుడు ఇది 1.8 లైన్, ఇది షార్ట్ ఉంది. ఇది షార్ట్ ఉంటే థర్మల్ కెమెరా కింద పెడితే ఇది మెల్ట్ అయ్యే అవకాశమే అస్సలు లేదు. ఎందుకంటే మనకి యాంపేర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే థర్మల్ కెమెరా మనకి చూపిస్తుంది. యాంపేర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తే ఇది చూడండి విత్ ట్రిగ్గర్ వస్తుంది. ఇది వితౌట్ ట్రిగ్గర్ కాదు. వితౌట్ ట్రిగ్గర్ అంటే డీసీ పవర్ సప్లై కూడా క్యాచ్ చేస్తుంది. ఇది విత్ ట్రిగ్గర్ వస్తుంది షార్ట్. విత్ ట్రిగ్గర్ షార్ట్, వితౌట్ ట్రిగ్గర్ షార్ట్ రెండు ఉంటాయి. మళ్ళీ అది మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ మా స్టూడెంట్స్ అందరికీ తెలుసు, మేము ఆల్రెడీ చెప్పున్నాము. విత్ ట్రిగ్గర్ షార్ట్, వితౌట్ ట్రిగ్గర్ షార్ట్ అంటే ట్రిగ్గర్ ప్రెస్ అయ్యక ముందే ఆటో యాంపేర్ తీసుకోవడం, ట్రిగ్గర్ ప్రెస్ చేసిన తర్వాత యాంపేర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, అది వితౌట్ ట్రిగ్గర్ షార్ట్ అన్నట్టు. ఇది విత్ ట్రిగ్గర్ షార్ట్ ఇది. ఓకేనా. వీటి గురించి కూడా మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. విత్ ట్రిగ్గర్ షార్ట్ ఎలా ఉంటుంది, వితౌట్ ట్రిగ్గర్ షార్ట్ ఎలా ఉంటుంది. కేవలం పవర్ బటన్ ప్రెస్ చేయక ముందే ఆటో యాంపేర్ తీసుకుంటే షార్ట్ అని ఎవరికైనా తెలుస్తుంది, అది పెద్ద విషయం కాదు. పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కూడా షార్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి, అది తెలియాలి. అది మన ఇన్స్టిట్యూట్లో మన స్టూడెంట్స్కి ప్రాపర్గా మనం చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఈ వీడియో వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి 100% క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, వైఫై బ్లూటూత్ ఐసీ రిమూవ్ చేసాము. ఎందుకు వైఫై బ్లూటూత్ ఐసీ మీదకే వెళ్ళాము డైరెక్ట్గా అంటే చిన్న ట్రిక్ ఉంది, అది నేను ఆఫ్లైన్లో అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, ఎందుకు ఆఫ్లైన్లో ఇట్లా స్కిప్ చేయడం ఎందుకని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. స్కిప్ చేయాలండి, చేయకపోతే వాల్యూ ఉండదు. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తే ఇచ్చేవాడికి వాల్యూ ఉండదు, అది మాకు తెలుసు. వేలు ఖర్చు పెట్టి మేము కూడా ఎక్కడో దగ్గర నేర్చుకున్న వాళ్ళమే. అన్నీ వర్క్ని వచ్చేసేయాలి, యూట్యూబ్లో వచ్చేసేయాలంటే రావు. దయచేసి అలా ఎవరు అడగబాకండి. ఇక్కడ చూడండి, వైఫై బ్లూటూత్ ఐసీ రిమూవ్ చేసాము. షార్ట్ పోయిందా చెక్ చేస్తున్నాం చూడండి. ఇదిగోండి, జిఆర్ నార్మల్గా వచ్చేసింది. ఓకేనా. ఇదంతా మాస్టర్ క్లాసు ఫస్ట్ బ్యాచ్లో లైవ్లో వాళ్ళు తెచ్చుకున్న మొబైల్ మీదనే లైవ్లో చేసి చూపించడం జరిగింది. ఒకసారి విక్ వేసుకొని ఐసీ రీబాల్ చేసుకొని మరలా ఐసీని రీఫిక్స్ చేయడం ట్రై చేస్తున్నాం చూడండి. మాస్టర్ కోర్సులో ప్రతిరోజు ఏదో ఒక మొబైల్ మీద కూర్చొని లైవ్లో వాళ్ళు చూస్తుండగానే ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే అక్టోబర్లో మళ్ళీ మాస్టర్ క్లాస్ ఉంటుంది, జాయిన్ అయిపోయింది జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మేము ఐసీ కూడా చేంజ్ చేయట్లేదు. ఎందుకు ఐసీ చేంజ్ చేయట్లేదంటే ఐసీలో ప్రాబ్లం లేదు. ఐసీ నుంచి వెళ్ళే 1.8 లైన్లో షార్ట్ ఉంది. యాంపేర్ అనేది మనం వోల్టేజ్ యాంపేర్ అనేది ఇంజెక్ట్ చేసాము, కానీ ఎక్కడ మెల్ట్ అవ్వలేదు, మెల్ట్ అవ్వదు కూడా. ఎందుకంటే ఈ 1.8 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి చాలా డీప్గా చెప్పాలి. అంత డీపు ఇక్కడ చెప్పామంటే మనకి చాలా టైం అయితే పడుతుంది. మీరు ఆఫ్లైన్లో కోర్సులో వచ్చినట్లయితే మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. ఓకేనా. ఇక్కడ చూడండి, రీబాలింగ్ రీఫిక్స్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. సబ్జెక్ట్ అయితే చాలా అప్డేట్ అయింది ఫ్రెండ్స్. మీరు ఏం తెలుసుకోకుండా ఏదైనా ఇన్స్టిట్యూట్ కదా ఎక్కడైనా అదేగా చెప్పేదని చెప్పి వెళ్ళిపోయారంటే
చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫోన్లు ఏవి కూడా నార్మల్గా సింగిల్ పిఎం కాన్సెప్ట్లో రావట్లేదు. అన్నీ డ్యూయల్ పిఎం, ట్రిపుల్ పిఎం, క్వాడ్ పిఎం కాన్సెప్ట్లో వస్తున్నాయి. ఆ సర్క్యూట్లని మనం అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ అయిన పని కాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ మంచిగా ఉంటేనే, స్కెమాటిక్ రీడింగ్ వస్తేనే అవి సాల్వ్ చేయగలము. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చాలామంది కొంచెం హ్యాండ్ స్కిల్ రాగానే ఇన్స్టిట్యూట్లో అయితే పెట్టేస్తున్నారు వితౌట్ సబ్జెక్ట్. ఓకేనా, నేను వాళ్ళని తప్పట్లేదు, కానీ నమ్మి వచ్చిన స్టూడెంట్స్కి మోసమే చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. మ్యాక్సిమం ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ కాకుండా సబ్జెక్టు ఎంతో కొంత వాళ్ళకి అంటే చెప్పే ప్రయత్నమే చేయాలి. అట్లా చేయకుండా వాళ్ళు వచ్చారు, ఫీజు తీసేసుకున్నాము, ఏదో 20 రోజులు ఏదో చెప్పేసాము, లేదంటే 30 రోజులు ఏదో చెప్పేసాము, పంపించేసామంటే అది మోసం అవుతుంది. అట్లా ఎవరు చేయొద్దు దయచేసి. చూజ్ చేసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి మంచి ఇన్స్టిట్యూట్ని. అది తెలియకపోతే దెబ్బడిపోవడం ఖాయంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వైఫై బ్లూటూత్ ఐసీ రిమూవ్ చేసాము, పవర్ ఐసీ రీబాల్ రీఫిక్స్ చేసాము, షార్ట్ పోయిందా చెక్ చేసి షార్ట్ కూడా పోయింది, జిఆర్ అనేది నార్మల్గా వచ్చింది. ఇక్కడ చూడండి, పవర్ ఆన్ చేసి చూస్తున్నాం, చూడండి మొబైల్ అయితే టర్న్ ఆన్ అయింది, ఛార్జింగ్ లోగోలో వచ్చింది చూడండి. ఇది చూడండి, ఛార్జింగ్ లోగో వచ్చింది. మన స్టూడెంట్స్ ముందున్నారు, వాళ్ళ ఫేస్లు అయితే మేము చూపించదలుచుకోలేదు, ఎందుకంటే ప్రైవసీ కోరుకున్నారు వాళ్ళు. చూడండి, డైరెక్ట్గా ఆన్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఏదైనా లైవ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లైవ్లో ఉంటుంది మన దగ్గర. చూడండి, ఛార్జింగ్ లోగో వచ్చిందా? మన స్టూడెంట్స్ కోసమే పైకి లేపి చూపిస్తున్నారు మన చారీ బ్రదరు. సర్క్యూట్ నాలెడ్జ్ ఉండాలండి. సర్క్యూట్ నాలెడ్జ్ లేకపోతే చాలా అయితే ఇబ్బంది పడతారు. సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉంటేనే మొబైల్ రిపేరింగ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా బ్లైండ్ వర్క్ అని చేశారంటే ఎక్కడో దగ్గర మీరు స్టక్ అయిపోతారు. అక్కడి నుంచి ఏం చేయాలనేది అర్థం కాదు. ఓకేనా, సబ్జెక్ట్ త్రూ రిపేరింగ్ అయితే చేయడానికి ట్రై చేయండి. నేను మొన్న చెప్పాను, ఏ ఇన్స్టిట్యూట్లో పోయినా ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ అయితే వస్తుంది, అది మటు కన్ఫర్మ్. సబ్జెక్ట్ అయితే అంత ఈజీగా ఎక్కదు. ఆ ఎక్కించే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు. పెద్ద ఇన్స్టిట్యూట్లు కూడా నాకు ఆల్రెడీ ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఎలా జరుగుతుందనే అప్డేట్లు వస్తూనే ఉన్నాయి మనకి. చాలా దారుణంగా అయితే ఉంటున్నాయి పరిస్థితులు. ఓకేనా, ఏదో తీసుకొని ఏదో ఒకటి చెప్పేస్తున్నారు, ఎవరో మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎటో ఒకటి. ఆ వచ్చిన స్టూడెంట్స్ అయితే చాలా మోసపోతున్నారు, నాకు తెలుస్తుంది విషయాలు. జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. జాగ్రత్త పడకపోతే అమౌంట్ లాస్ పోద్ది, ఆ తర్వాత టైం వేస్ట్ అవుతుంది, తర్వాత ఈ ఫీల్డ్లో ఉండలాగా మళ్ళీ పాత ఫీల్డ్ని ఎంచుకోవాల్సి వస్తుంది జాగ్రత్త పడకపోతే. మీ ఇష్టం, చెప్తున్నాను, వింటే వినండి, వినకపోతే మీ కర్మ. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అన్నట్టు మనం ఏం చేయలేం. చూడండి, పవర్ ఆన్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఇందాక పవర్ ఆన్ చేస్తే అక్కడ డీసీ మీద అనేది మనకి డైరెక్ట్ హై యాంపేర్ తీసుకుంది, 300 400. ఇప్పుడు చూడండి, మొబైల్ టర్న్ ఆన్ అయింది. ఇది 9 పవర్ అని చెప్పారు మనకి, కానీ ఇది పోకో M3. ఓకేనా, M3 9 పవర్ సేమ్, రెండు సేమ్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.